సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. ఈ నెల 11వ తారీఖున పోలింగ్ జరగనుంది. అదే రోజు సవ్యం తేలిపోనుంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అండ్ మరోవైపు అధికార పార్టీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల మొదటి విడత ప్రచారం సాయంత్రంతో ముగుస్తోంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి విడతలో 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అందుకోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 27,41,070 మంది పురుషులు, 28,78,201 ఇతర ఓటర్లు ఉన్నారు. రెండో విడతలో 193 మండలాలు, 4,331 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27,96,006 మంది పురుషులు, 29,26,506 మంది మహిళలు, 153 మంది ఇతర ఓటర్లున్నారు. తుది విడతలో 182 మండలాలు, 4,157 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 53,06,401 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఇందులో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మహిళలు, 146 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మూడు విడతల్లో మొత్తం 564 మండలాలు, 12,723 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 1,12,382 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 1,66,48,496 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళలు, 500 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరిగే మండలాలు, గ్రామ పంచాయతీల్లో ఎస్ఈసీ ఎన్నికల కోడ్ను సవ్యంగా అమలు చేయటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదని జనం మండిపడుతున్నారు.